వాస్తవంగా ఇది బ్లాక్ డేనే. ఇలాంటి ముఖ్యమంత్రులు లిక్కర్ వ్యవహారంలో కోట్లాది రూపాయలు దోపిడీ చేయడము నిజంగా బ్లాక్ డేనే. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు లిక్కర్ వ్యవహారంలో ఒక దిక్కు లిక్కరు పంపించి ప్రజల రక్తం తాగుతూ దాని ద్వారా వచ్చేటువంటి డబ్బుతో అవినీతికి పాల్పడము నిజంగా బ్లాక్ డేనే. అసలు ఇలాంటి అవినీతి పరులు ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు కావడం కూడా బ్లాక్ డేనే. కుటుంబాలను అడ్డం పెట్టుకొని వారసత్వ రాజకీయాలకు పాల్పడుతూ అధికారాన్ని చెలాయిస్తూ ప్రజాధనాన్ని అక్రమంగా దోపిడీ చేయడము నిజంగా బ్లాక్ డేనే. నేను ఒకటే కేసీఆర్ని అడుగుతా ఉన్నాను, మీ కూతురును అరెస్ట్ చేసినప్పుడు మీరు ఎందుకు స్పందించలేదు? ఈరోజు ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేస్తే ఢిల్లీలో ఎందుకు స్పందించారు? దీనిలో ఉన్నటువంటి మర్మం ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దర్యాప్తు సంస్థలకు, అవినీతికి ప్రజాప్రతినిధులైనా, రాజకీయ పార్టీలైనా, వ్యాపారస్తులైనా, ముఖ్యమంత్రులైనా ఒకటే. చట్టం ముందు అందరూ ఒకటే అనేటువంటి విషయము ఆయనకు అర్థం కాలేదా? మరి కవిత గారిని అరెస్ట్ చేసి 6 రోజులు పైన అవుతుంది కదా, మరి ఇన్ని రోజులు ఎందుకు స్పందించలేదు? కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేస్తేనే ఎందుకు స్పందించారు? ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజలకు చెప్పాలా? మాజీ ముఖ్యమంత్రి గారు క్షమించాలి. మీ నాయకత్వంలో 10 సంవత్సరాల పాలనలో బంగారు తెలంగాణ పేరుతో మీ పాలనలో మద్యాన్ని ఏరులై పారించి తద్వారా వెల్ఫేర్ యాక్టివిటీ పేరు మీద ప్రజల ఓట్లు దండుకునేటువంటి